రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపణలపై విచారణ చేయాలన్నారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో జరుగుతున్న సీఎల్పీ మీటింగ్స్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా మద్దతు ఉందన్నారు ఎంపీ చామల. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పకనే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యంలో పార్టీలను నిర్వీర్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎత్తుకుతుంటే ఇప్పుడు తెలిసింది ఏడున్నాయో. బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు ఆ రోజు దారాదత్తం చేసి చాలా మందికి గవర్నమెంట్ భూములు అంటగట్టి ఆ రోజు ఎంతోమంది బిల్డర్ల దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ దోసుకున్న తెలంగాణ సొమ్మును పెట్టినట్టు ఇప్పుడు ఆ బిల్డర్లందరూ కూడా మళ్ళీ మేము తిరిగి ఇస్తాం ఎమ్మెల్యేలను కొని మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తుర్రు. నేను ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న పిచ్చి ఆలోచన చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళంతా క్విక్ప్రోలో లాస్ట్ టైంలో ఏదైతే ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులు ఎవరు, ఈ పెట్టుబడులు పెట్టింది ఎవరి మీద, మరి ఆ పెట్టుబడులను తిరిగి ఈరోజు ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి దాన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారన్న ఆలోచన, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారన్న ఆలోచనలో మీరు ఎందుకు అంటే గత ప్రభుత్వం నియంత పోకడ వల్లనే, గత ప్రభుత్వం నియంతవాదిగా వివర్తించి కాబట్టే మీరు అందరూ కూడా అట్లనే నడుస్తారు. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మా ప్రభుత్వం ఉన్నా మేము నిష్పక్షపాతంగా ఉన్నటువంటి సంస్థలను రిక్వెస్ట్ చేస్తున్నాం దీని మీద ఎంక్వైరీ చేయమని. గత ప్రభుత్వంలో రిక్వెస్ట్లు చేసేది ఏం లేకుండా అన్ని సంస్థలు వాళ్ళ కిందనే ఉండేది. ఎవరి మీద పడితే దాని మీద ఎంక్వైరీలు చేసేవాళ్ళు, ఎవరిని ఫోన్లు పడితే వాడిని ట్యాపింగులు చేసేవాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొని లోపల వేసేవాళ్ళు. మా దగ్గర మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఈరోజు ఎంపీగా ఉన్నా నేను రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే ప్రజాస్వామ్య బద్ధంలో రిక్వెస్ట్ చేస్తున్నాను.